తెలియజేస్తున్నాను. ప్రతి నెలలో ప్రతి శుక్రవారం మనం కలుసుకునే పద్ధతి ఉన్న ఈరోజు శుక్రవారంలో ఒక ప్రత్యేకత ఉంది. అది పోయిన శుక్రవారం మీకు చెప్పాను. పండగ నెల డిసెంబర్ మాసంలో మొదటి శుక్రవారం, నాట్ న్యూ ఇయర్. అది ఇంకా మళ్ళీ చేసుకుందాం. ఇది ఇక చివరి మాసం, పండగ మాసం కనుక ఈ మొదటి శుక్రవారపు ఆరాధన అనే ఒక ప్రత్యేకత ఈ యొక్క కూడికకు మనము ప్రత్యేకించి మనమే ఏర్పాటు చేసుకున్నాం. అందులోకి దేవుడు మనల్ని నడిపించారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు దాకా మీ అందరూ అనేక విజ్ఞాపన ప్రార్థన చేశారు. మరి సుకన్య కనపడలా చాలాసేపటి దాకా. నేను వీడిని ఉన్నాడు కదా, మన బామ్ ఉన్నాడు కదా, వాడిని అడిగా చిన్నగాని, అమ్మేదిరా అని. అంటే ఇట్టన్నాడు. ఒరే అనుకున్నా. ఇద్దరు అట్లా మాట్లాడు 10 నిమిషాలకి ఒక సా ఉంది సుకన్య. నాకు నిజంగా ఆసక్తి గారి అంటే ఆశ్చర్యం వేసింది, సంతోషం వేసింది. ఇది కదా, ఇది ఆసక్తి అంటే. అంతేగాని జ్వరం వచ్చింది కాస్త కచి అన్నాం అనుకో, వెంటనే ముసుగు దన్నడం. ఇంకేం పోతాం మా పేదనికి. ఆమెనేమో అనుకోవాలా, జయశ్రీ ఆంటీ మొదలే మనందరికంటే పెద్ద ఆమె. కాదిరెడ్డి మీరు బాగుంటారు, చక్కగా దేవుని స్తోత్రం. ఆయన గత నెల రోజుల నుంచి ఆమె దగ్గుతో ఏ ఒక్క శుక్రవారం ఆపారా? ఆమెకు అదిగాక మళ్ళీ దిగులు, ప్రార్థన చేయలేకపోతున్నానే. కొట్టండి అమ్మా, మరి కొట్టచ్చు కదా. ఆ స్టార్టింగ్ లోనే ప్రభువా ఏదో నీ కుమార్తె మధ్యలో ఆటంకం రాకుండా నడిపించిన ఆయన అని ఒక చిన్న మాట అన్నా. ఎంత చూసారా? అది ఆసక్తి. ఆ ఆసక్తిని చూసే ఆశీర్వదిస్తాడు దేవుడు. అంతేగాని నువ్వు వచ్చావు, వీడు కూర్చున్నావు, సపోర్ట్లు కొట్టుకుంటా పాటలు పాడిన దానికి ఆశీర్వాదం ఉండదు. కొద్ది ఒక ఈ విల్ బ్లెస్, ఈ లోకంలో నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. క్రైస్తవ్యం అంటే దేవుడు మన కొరకు ఈ నరావతారుడుగా వచ్చింది దేనికోసం అంటే మనకి శాపాల నుంచి, పాపాల నుంచి విడుదల కలుగజేసి మనల్ని పరలోకం చేర్చేదానికి. అంతేగాని విడుదల కలుగజేసి నీకు వెండి బంగారము, ఆస్తులు, భూములు, అంతస్తులు, ప్లాట్ల మీద ప్లాట్లు, కోట్ల మీద కోట్లు ఇచ్చేదానికి కానే కాదు. కనుక ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఈ మాసమంతా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీరు ఎక్కడ తొట్టుపాటు పడద్దు. ఓహో, అయితే ఆశీర్వాదం కోసం కాదా యేసు ప్రభువుని మనం నమ్ముకునేది? ఇంకెందుకు పో, అయ్యప్ప భజన చేసేవాళ్ళ దగ్గర పో, తీసుకుపోతారు డైరెక్ట్ గా. వాడు చూశాడు రాత్రి, నేను బబులు గాడు వస్తుంటే, మా ఇంటి రోడ్డు ఉంది కదమ్మా, మన చర్చికి వస్తున్నాం. ఓ ఎంత మంది తెలుసా, దీపాలు పట్టుకొని. నాకు వాళ్ళని చూస్తే సంతోషం వేస్తుంది తెలుసా. ఎందుకు? వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. మన పద్ధతి వాళ్ళ, దానికి మన మీద దుమ్మెత్తిపోయి వాళ్ళ మన పద్ధతి ప్రకారం వాళ్ళు రాంగ్ లో వెళ్తున్నారు అనుకుంటున్నాం. కానీ మన పద్ధతి ప్రకారం రాంగ్ అయినా వాడు ఎంత భక్తి చేస్తారమ్మా. ఆ చలిలో బట్టలు లేకుండా కొంతమంది, అంటే మగవాళ్ళు ఆ చలికి షర్ట్ లేకుండా వెళ్తున్నారు. కనుక వాళ్ళని చూసి కూడా మనం కొంత భక్తిలో ఇంప్రూవ్ అవ్వాలని నా కోరిక. సరే, ఈరోజు వాగ్దానంలోకి వెళ్ళిపోదాం. వాగ్దానం వచ్చి 146వ కీర్తన 7వ చరణం మొదటి మాట. 146వ కీర్తన మొదటి చరణం. నా ప్రాణమా 146:7 146:7 బాధపరచబడు వారికి కొట్టు చప్పట్లు, ఆయన న్యాయము తీర్చును. బాధపరచబడు వారికి, బాధింపబడు వారికి, బాధపడుతున్న వారికి కాదు. అర్థమైందా? బాధపడుతున్న వారికి న్యాయం తీర్చడం కాదు, బాధింపబడుచున్న వారికి. అంటే బాధలు ఎక్కడి నుంచి వస్తాయి?
మనకు అనారోగ్యం నుంచి బాధలు వస్తాయి, అప్పులు బాధలు వస్తాయి, పిల్లలు మాట్లాడకపోవడం బాధలు వస్తాయి, భార్యాభర్తల మధ్య కాస్త మిస్అండర్స్టాండింగ్, అది బాధించబడడం. భర్త భార్యను బాధించవచ్చు, ఈ మధ్య భర్తను బాధించే భార్యలు కూడా వచ్చి ఉన్నారు. మరి పోయినసారి మన వారంలో చెప్పుకున్నట్టున్నాం, ఆ కట్లు, ఆ దెబ్బలు, ఆ తమాషా, అదంతా. కానీ తల్లి, మీరు బాగా ఆలోచించినట్లయితే ఇయే కాదంట బాధించబడడానికి కారణాలు. నేను చెప్పిన రోగాలు, అప్పుల బాధలు, కష్టాలు, నష్టాలు, ఇవి కాదంట. కొంతమంది ఇతరులను బాధించడమే ఒక పనిగా పెట్టుకుంటారు. నీ తోటి వారి ద్వారా నువ్వు బాధించబడడం కదా. కవితమ్మ, ఎట్లా తట్టుకున్నావు తల్లి నువ్వు. నిజంగా ఆ దేవుడే ఇచ్చాడు నీకు ఆ సహనం. నోరు మెదిపేది కాదు. మాకు అప్పుడు ఆమె పరిచయమే లేదు కవితక్క. మాకు ఎలా సృష్టించారంటే, కవితక్కను చూస్తే నేను భయపడేవాడిని. ఏది కేరళకు పోయినప్పుడు వాళ్ళ ఇంటికి అలా చెప్పేశారనమాట. అమ్మో ఏమేమన్నా వెళ్ళిపడే, ఎందుకు వచ్చారో అంటదేమో అన్నంతగా భయపడ్డాం. కానీ ఇప్పుడు పరిచయం పెరిగిన తర్వాత ఆ బిడ్డ కూడా ప్రార్థనకు వస్తుంది, అన్యురాలే అయినా. అప్పుడు తెలిసింది ఆమె యొక్క ఆ నాణ్యత. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటి మాటలు, కత్తిపోట్ల వంటి నోటి మాటలుతో బాధించబడే ఒక 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 ఉందంట. వాళ్ళు ఏమంటారు, ఒక గ్రూపు. వాళ్ళు కత్తులతో పడవబడే మనల్ని. ఒక మాట వదిలితే గిజగిజలాడుకొని తనుకొని చచ్చిపోతామంట. అలాంటి వారితో బాధింపబడుతున్న వారికి ఆయన న్యాయం తీర్చును అంటున్నాడు. నీ శత్రువులు నిన్ను బాధిస్తున్నారా? నీ మిత్రులుగా నటిస్తున్న వారు బాధిస్తున్నారా? నీతో ఒక మంచి మేలు పొందుకున్నవాడు, అది ఆ మేలు పొందుకున్న తర్వాత ఆ చేసేవాళ్ళ పెద్ద చాలదా మాట, అప్పే ఇచ్చావమ్మా, అప్పుడు పొగుడతారు, నువ్వు దేవుడివి, నా ప్రాణాలు కాపాడావు, నా పరువు కాపాడావు అంటారు. ఒక్క నెలలో ఇస్తానంటాడు, నెల పోయి సంవత్సరం అవుద్ది. అప్పుడు కూడా అడగడు, ఫ్రెండే కదా అని. ఇంకా మరి ఇతనికి ఏదైనా ఇబ్బంది వచ్చి, అరే కొంచెం పిల్లలకి ఫీజులు కట్టాలని ఉంటే ఏమా అంటే మారిపోద్ది మా కాంతమ్మ కదా. ఎంత బాధ వేస్తుంది ఇచ్చిన వాళ్ళకి. అది అలా బాధించబడుతున్న వారి చేతంట, మన శత్రువుల చేత కానీ ఎవరి చేత బాధింపబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? తిరిగి వాళ్ళని ఎగిరిగిరి కాలుతుంది అన్నాడా? ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రార్థనే మన యొక్క ఆయుధం. యెహోషాపాతు గురించి మనం అనేక మార్లు ఆ యొక్క సందర్భాలను బట్టి ఆయన్ని తలుచుకున్నాం, ఆయన ఉదాహరణగా తెచ్చుకున్నాం. ఆయన రాజ్యం మీదకి ఎంతమంది వచ్చారు శత్రువులు, సైన్యం? ఈడు 10 మంది ఉంటే వాళ్ళు 20 మంది వచ్చారు. అంటే ఈడ 5 లక్షలు ఉంటే వాళ్ళు 10 లక్షల మంది వచ్చారు. ఏం చేశాడు ఆయన? బాధింపబడుతున్నాడు ఆయన. ఒక మిత్రులు అనుకున్న వాళ్ళు శత్రు రాజ్యాలుగా వచ్చారంట. ఆయన ఒకటే చేశాడు, మందిరానికి వెళ్ళాడు. మళ్ళా ఇంట్లో నేను రాజును కదా అని కాలు మీద కాలు వేసుకొని పెబ్బా చేస్తావా లేదా అనలా. వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకుంటా, పాటలు పాడుకుంటా, అందరికి ప్రకటించాడు. అందరూ ఉపవసించి ప్రార్థించండి అని ఆయన కూడా మందిరానికి పోయి ప్రార్థన చేశాడు. ఆ బాధ నుంచి దేవుడు తొలగించాడా లేదా? యుద్ధానికి వచ్చిన వాళ్ళతో ఒక్క విల్లు వేయలేదంట, ఒక్క కత్తి తీసి ఒక్కడు మడవలేదంట. ఆ లక్షల మంది ఎట్ట పోయారో ఎట్ట చచ్చారో మనకు తెలుసు, ఇంకా అదంతా వివరించను నేను. అలాగే హిజ్కియా మహారాజు మీదకి దండెత్తుకొని వచ్చాడు. అరే రేపటి కల్లా మీ అశుద్ధాన్ని మీ చేత తినిపిస్తా, నా మాట వినకపోతే అన్నాడు. హిజ్కియా ఏం చేశాడు? రారా అన్నాడా? వెళ్ళాడు. ఆయన కూడా మందిరంలోకి వెళ్ళాడు, పడ్డాడు, పాదాలు పట్టుకున్నాడు. పరార్, నీ అశుద్ధానికి మీ ప్రజల చేత తినిపిస్తా అన్నవాడు అక్కడికి వాడే అలా మట్టి కొట్టుకొని పోయాడు. అంతెందుకమ్మా, ఎస్తేరమ్మా ఇజ్రాయేలీల మీదకి, యూదుల మీదకి ఎంత పెద్ద ప్రమాదం వచ్చింది.
ప్రపంచంలో ఉన్న అప్పుడు అది ఆయన ఎవరు, అహశ్వరోషు మహారాజు యొక్క సంస్థానము. అందులో మన హిందూ దేశం కూడా ఉంది. బైబిల్లో చక్కగా హిందూ దేశము అని రాయబడి ఉంది. ఆ ఒక్క ఎస్తేరు గ్రంథములోని మొదటి అధ్యాయము ఆ మొదటి మాటలోనే ఉంటది. 127 సంస్థానములకు రాజు, ఇంక్లూడింగ్ ఈయన. దాంట్లో ఆయన ఒక ప్లేస్ ని రాజరికంగా చేసుకొని చేస్తూ, మొర్దెకై అనే అతను వెళ్తూ ఉంటే ఆ ప్రధానమంత్రి హోదాలో ఉన్నవాడు అతనికి సాష్టాంగపడి నమస్కారం చేయలేదని, లేదా తలదించలేదని మొత్తం యూదులను చంపేసేదానికి ఒక శాసనం చేయిస్తాడు ఈ అహశ్వరోషు రాజు ద్వారా. ఆయన పేరు, దేవునికి స్తోత్రం, మొర్దెకై హామాను. ఎస్, హామాను. ఏం చేశాడు మొర్దెకై? యూదులారా, 127 రాజ్యాల్లో ఉన్న యూదులారా, మనల్ని చంపుతారంట పలానా రోజున, కత్తులు గట్టంటరా, బతికినంత కాలం బతుకుతాం, వేసినంత మందిని వేసేద్దాం అనలా. అప్పటికే ఎస్తేర్ని రాజుగారి భార్యగా పంపించున్నాడు లోపలికి. ఇది అలాంటి ప్రమాదం వస్తుందని దేవుడు ముందుగానే అక్కడికి పంపించాడంట వాళ్ళని. మంచిది. ఏమైపోయింది? లాస్ట్కి చంపుదామని ప్లాన్ చేసినటువంటి ఆ హామానే ఉరికి వేలాడదీయబడ్డాడు. ఈ ముగ్గురు చేసింది ఏంటమ్మా? యెహోషాపాతు గాని, ఆ యొక్క హిజ్కియా మహారాజు గాని, మొర్దెకై కాని, ఎస్తేర్ గాని ప్రార్థనే. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే ప్రార్థన లేనిదే ప్రభువా ప్రార్థన యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనము ఆ యొక్క 146వ కీర్తన 7వ వాక్యంలో మనం చదువుకున్నాం. ఏంటది? బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒక బాధలో ఉన్నావా? ప్రార్థన ఆయుధం పట్టుకో, పెనుగులాడు దేవునితో, అంతే, మొరపెట్టుకో. దేవునితో పెనుగులాడి గెలిచింది ఎవరమ్మా? ఆయన యాకోబు కదా. రాత్రంతా పెనుగులాడాడట. దేంతో? కత్తి తీసుకున్నా. ప్రార్థన దేవుని దాటి పోనివ్వదట్లా, ప్రార్థన నిలబెట్టేస్తుంది. కనుక మనకిచ్చిన ఈ వాగ్దానం ప్రకారము ప్రభువారు మన జీవిత కాలమంతా మన బాధల్లో నుంచి ఆయన కనికరించి కాపాడును గాక. తర్వాత తల్లి ఒక చిన్న మాట మనం ధ్యానం చేసుకుందాం. ఓర్పు మనిషికి ఎంత అవసరమో. ఓర్పు అంటే ఇంకో దానికి పేరు ఒకటి ఉంది. ఏంటది? సహనం. ఓర్పు, సహనం, శాంత స్వభావం, ఇవన్నీ కూడా ఆ కేడర్లోకి వస్తాయి. ఈ యొక్క ఓర్పు అంటే నీకొచ్చిన బాధలో, లేకపోతే నీకు ఇచ్చిన ఒక శ్రమలోనే కదా ఓర్చు. ఇప్పుడు ఏమన్నాను నేను? కవిత, ఏం ఓర్చుకున్నావు తల్లి నువ్వు? నిజంగా అన్నానా లేదా? ఓర్పు, సంతోషంలో ఓర్పు పట్టాల్సిన అవసరం లేదు, శ్రమలోనే. కానీ దేవుని అనుమతి లేకుండా మన జీవితాల్లో ఏదైనా కీడు జరుగుతుందా? చెప్పాలి. ఎస్, దేవుని అనుమతి లేకుండా మేలైనా జరగదు, కీడైనా జరగదు. యోబుని ఆయన అనుమతిస్తేనే కదా సాతానుగాడు హింసించగలిగాడు, శ్రమలు పెట్టగలిగాడు. సో మన జీవితంలో
శ్రమలైన, కష్టమైన, నష్టమైన, లాభమైన, అనారోగ్యమైన, ఆరోగ్యమైన, అలాగే మేలైన, కీడైన, ఆశీర్వాదమైన, చివరికి మన తల వెంట్రుకల్లో ఒక్కటి రాలాలన్నా కూడా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, ఏదైనా కరుణా నీ కంటపాటగా నీ ఆజ్ఞనే నీ కంటపాటగా మా దేవా నీవే మాతో ఉంటే అంతే అపవాది కలిగిన కీడులన్నీ మా దేవా నీవే అపవాది కలిగిన కీడులన్నీ ఏదైనా చేయగలవు, ఏదైనా చేయగలవు, నీ నామముకే ఎత్తుకొందువు, నీ నామముకే మహిమంతా ఎత్తుకొందువు యేసయ్యా, నీకే నీకే యేసయ్యా, ప్రియా నీకే 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 నీకే. చూడండి తల్లి, మన జీవితంలో చేదు అనుభవాలు ఎన్నో వస్తుంటాయి. ఆ చేదు అనుభవాలు కూడా అనుమతించేది మన ప్రభువారే. ఒక మంచి కీర్తనలోనే ఒక మంచి మాట చూద్దామా? 39వ కీర్తన 9వ వాక్యం. బైబిల్ తెచ్చిన వాళ్ళు, ఆ వాక్యం తీసిన వాళ్ళు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి కింద. దాన్ని చేసినది నీవే గనుక, దాన్ని చేసినది నీవే గనుక. దేన్ని? ఏదైనా మన కార్యం, మన జీవితంలో మేలు గాని కీడు గాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నోరు తెరవద్దన్నాడు గాని మనసుతో ప్రార్థన చేయడం ఆపొద్దన్లా దేవుడు. దానిని అనుమతించింది నీవే గనుక నేను మౌనినైపోతున్నానయ్యా అంటున్నాడు దావీదు. ఎంత గొప్ప ఓర్పు కదమ్మా దావీదు గారికి. ఎంత ఓర్పు లేకపోతే దావీదుకున్నంత ఓర్పు అసలు ఎవరికుంది? యేసయ్యకే ఉంది ఈ లోకంలో. దావీదుని చంపాలి, పదవి భ్రష్టుని చేయాలి, ఆ రాజ్యంలోంచి తొలగించి సింహాసనం దించాలి అని చెప్పి సొంత కొడుకే యుద్ధం ప్రకటించి మీదకు వస్తే అబ్షలోమును ఒక్క దెబ్బకు చంపేగాడు దావీదు. అంతే కదమ్మా, ఆయన శక్తిమంతుడు, అనేకమైన యుద్ధాలు చేసిన వాడు. వీడేంది పిల్ల బచ్చగాడు. కానీ సింహాసనం కోసం కన్న కొడుకుని చంపాడు దావీదని, ఒక అపవాదు పడుద్దని ఓర్చుకొని పారిపోతాడు దావీదు. అబ్షలోముకి భయపడినట్టు కాదు. అప్పుడు అడవి మార్గం గుండా పోతూ ఉంటే షిమ్మి అనే ఒకడు వచ్చి, ఛీ ఓ దుర్మార్గుడా, పాపాత్ముడా, నీ పాపం వేరా నీకు తగిలింది అని దుమ్మెత్తి పోస్తున్నాడంట దావీదు మీద, చక్రవర్తి మీద. ఆడెవడయ్యా అంటే సౌలుకి బంధువు అతను, షిమ్మి అనే అతను. అర్థమవుతుందా? అప్పుడు చూద్దామా ఒక మాట. 2 సమూయేలు గ్రంథము 16:9. 2 సమూయేలు గ్రంథము 16, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము. అమ్మా, అభిషేక్
ఈ చచ్చిన కుక్క ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును నా ఏలిన వాడవును రాజుకు నిన్ను శపింపలేనా? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాడి తల ఛేదించి నరికేస్తాను. చిన్న అనుమతి రాజా. ఆయన ఎవరో కాదు, అభిషేకం ఎవడెవడంటే మేనలుడే, దావీదు మేనలుడే. సైన్స్ లేకపోయాడు మేనమావని అంటా ఉంటే కనుక అప్పుడు దావీదు ఏమనాలా? నన్ను అడగాల పర్మిషను, అభిషేక్ నువ్వు అనుకున్నది కానిచ్చే అనాలా. కానీ ఓర్పు 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 ఓర్పు. ఆ కింద చదువమ్మా. అప్పుడు ఏమన్నాడు ఆయన దావీదు గారు? 11 చదువు. అభిషేక్తోను తన సేవకులందరితోను పలికినదేమనగా, దావీదు పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ చూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి. జాగ్రత్తగా ఉండండి తల్లి. ఇక్కడ యెహోవా వానికి, ఎవరికి? ఆ బెన్యామీయుడికి, ఆ షిమేకి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీడి. చూడండి చూడండి, మనల్ని ఏదన్నా ఒక బాధ, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఒక దూషణ, లేని అపవాదు మన మీద, మనం చెయ్యని కార్యం కూడా చేశాడు వీడు అని ఎవరన్నా మనం నిందిస్తూ ఉంటే సహించి మౌనంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ పరీక్ష ద్వారా వీడు ఓర్చుకుంటాడా లేదా? నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువుల కోసం ప్రార్థించు అని ఊరికే చెప్పుకోవడం, చదువుకోవడం కాదు. నిజంగా వీడు శత్రువుని ప్రేమిస్తాడా, ఓర్చుకుంటాడా, క్షమిస్తాడా? శత్రువు వీడి మీదకి వచ్చి ఏదన్నా దూషించినా, కీడు చేయాలని తలబెట్టినా వాడికి కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉంటాడా అని ఒక్కోసారి మనకి ఆ విధంగా అనుమతిస్తాడంట. ఇక్కడ అంటున్నాడు కదా, ఏంటమ్మా ఏమన్నాడు ఆయన? యెహోవా నా చూడండి, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో. అంటే శ్రమ అంటే ఓర్చుకోవడం. చక్రవర్తిని పట్టుకొని ఒక మామూలు వచ్చి చి కుక్క నక్క అంటుంటే దుర్మార్గుడు రా, యాక్చువల్గా సౌలు నువ్వు చంపావురా, ఆ పాపం తగిలిందిరా, అందుకనే నీ కొడుకు తరుముతున్నాడా అంటే, నిజంగా చరిత్ర తెలిసిన వాళ్ళమైతే, మనం బైబిల్ చదివిన వాళ్ళమైతే, సౌలు మరణానికి కారణము దావీదా? ఏమ్మా, సౌలు మరణానికి కారణం దావీదా? కాదు. దావీదును చంపాలని ప్రయత్నించి 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 సౌలు వాళ్ళ అమాలేకీయుల చేతులను, లేకపోతే ఫిలిస్తీయుల చేతులను చచ్చిపోయాడు ఆయన అంటున్నాడు. ఇక్కడ చూడండి, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. చదువు. అంతటా దావీదు అతని వారును మార్గమును వెళ్ళిపోయిరి అంట. చాలు చాలు చాలు. ఇక్కడ ఏంటంటే మన సబ్జెక్ట్ ఏంటి? ఓర్పు. దావీదు ఓర్చుకున్నాడు. పైపెచ్చు తల తీసేస్తాను మామా అంటే మేనల్లుడు వచ్చి, అసలు నాతో నీకేం పనిరా, వాడు అలా దూషిస్తున్నాడంటే దేవుడే అనుమతించాడేమో. యెహోవా అనుమతి లేదే వాడు నన్ను అలా చెప్పించడు కదా. ఒకవేళ యెహోవా తండ్రి వాడి శాపం వలన నన్ను మేలు చేయాలని, మేలుకరమైన స్థితిలోకి పంపించాలని పరీక్షిస్తున్నాడేమో అన్నాడమ్మా. ఆ సహనం ఈరోజు క్రీస్తు నెరిగిన బిడ్డగా, క్రైస్తవుడిని అని చెప్పి గర్వంగా బతికే మనకి ఉండాలి. క్రైస్తవులకి కోపం ఉండకూడదు. సరే, అప్పుడప్పుడు వస్తే వెంటనే మీరు ఏం చేయాలి? పశ్చాత్తాపడి ప్రార్థన ఆన్ ద స్పాట్. అంటే కాదమ్మా, ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి? కోపం ఎక్కువైతే అంటే వాళ్ళు మళ్ళా నీకు క్షమాపణ చెప్తున్నారు కదా,
లేదా మిమ్మల్ని బాగా మంచిగా ప్రేమిస్తున్నారు, ఏదో ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఎస్ఎంఆర్ బిర్యానీయో లేకపోతే ఏదో ఒక చీరో జాకెట్టో ఏదో చేస్తున్నారు కదా, ఆ రొయ్యల బిర్యానీయో. హృదయంలో ఉంచుకోకూడదు తల్లి, కోపం వద్దమ్మా. అమ్మా యవన కుమార్తెలరా, యవన కుమారుడా, రే విక్కిగా సరిగ్గా విను, కూర్చొని వినరా. ఆడేడి వార్త ఏందో వాక్యం కూడా డుగు 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 వెళ్ళిపోతుంటారు నా యాళ్ళు ఊపుకుంటా. అరే ఇనంటరా, మీకోసమేరా, మాదేముందిరా. విని 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 మీ అమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, లేకపోతే అత్తలు వీళ్ళందరూ బాగా పండిపోయారు. నీకేనా నా ఈ మాటలు? ఓర్చుకో. ఓ చిన్న మాట మీ నాన్న ఏదనంటే ఏమంటా, ఎందుకంటావు నువ్వు? కన్నవాడు ఆయన. గడ్డాలు మీసాల రంగులోనే కళ్ళు నెత్తి మీదకి వస్తారా మీకు? ఇక తల్లులను అయితే పురుగులు చూసినట్టు చూస్తారు. ఏందో క్యూట్ ఇటు తిప్పుకుంటుందో తల, ఎందుకు అటు తిప్పుకుందో నాకు తెలియదు. నీకు అందరికి ఇక్కడున్న ఆడపిల్లలందరికీ అనుమతిస్తే కొట్ట చప్పట్లు గట్టిగా వాళ్ళు తిప్పుకోవటం. అమ్మా నా బంగారు తల్లులు మీరు నిజంగా మీ అంత ఓర్పు అసలు ఇంకెవరికి ఉందే. కానీ మనకి మిగతా విషయాల్లో చూపిస్తారు. కానీ అమ్మ నాన్న ఏదన్నా అంటే, లేకపోతే అన్న గాని తమ్ముడు గాని అన్నాడా, లేకపోతే అక్క గాని చెల్లెలు గానంటే ఇంటిని పీకి పందిరేసేస్తారు. అది వద్దంటున్నాడమ్మా, ఓర్పు అంటున్నాడు తల్లి. చూడండి, మన మంచితనాన్ని చూసి మనకి టెస్ట్ పెట్టాలని, మన ఓర్పు సహిస్తాడో లేదా అని దేవుడు అటువంటివన్నీ అనుమతిస్తాడట. నీ భర్తను ఆయన అనుమతిస్తాడు. తెట్రా అని వెంటనే నేను ఈ చేశాను అవి చేశాను, భాషలు ఈ మధ్య నాకు తెలంగాణ లాంగ్వేజ్ ఎక్కువ అయిపోయింది. భాషలు అంటున్నారు వాళ్ళు. మనం ఏమంటాం? అంట్లు అంటాం. మహా అయితే కొంచెం స్టైల్గా పాత్రలు అంటాం. వాళ్ళు భాషలు తోమడం అంట. మొన్న ఒక రీల్ చూసా, ఒక భార్య భర్తను, అదేంటో భర్తలను ఎప్పుడు చూపించరు, ఫిగర్ రాదు. ఏమండి అంటదండి. చెప్పు అంటాడు వాడు, కనపడ్డు. ఈ ప్రపంచంలో మీ అమ్మ మంచిదా నేను మంచిదా అన్న అంటదా భార్య అడుగు ధరితే. అందులో అనుమానం ఏముందే, నువ్వే మంచిదానివి. ఎలాగంటే, నేను పెళ్లి కాకముందు 10 అయినా నిద్ర లేచేవాడిని కాదు. పెళ్ళైన తర్వాత 5 గంటలకే లేచి పనులన్నీ చేసే అట్లా చేశావు. పెళ్లి కాకముందు నేను తాగిన కాఫీ కప్పు కడిగేవాడిని కాదు. ఇప్పుడు ఇంట్లో బాసిళ్ళన్నీ తోమేటట్లుగా నేర్పించావు. నా బట్టలు నేను ఉతుక్కోవడం కాదు కదా, ఇసిరిసిరి కొట్టేవాడిని. ఇప్పుడు బట్టలన్నీ ఉతికి ఆరేసి తర్వాత మళ్ళా మడత పెట్టేటట్లుగా చేశావు. అసలు వంట వార్పు పొయ్యి ఎలిగి నాకు వంట నేర్పించావు. నీకంటే మంచివారు ఎవరుంటారే అనేటప్పుడు అనుకొని వెళ్ళిపోతున్నామే, అర్థమైపోయింది. అట్లా కొన్ని పరీక్షలమ్మా మనకి దేవుడు అనుమతిస్తాడు, టు టెస్ట్, మనల్ని పరీక్షించుటకు. కనుక అసలు దావీదు కంటే గొప్ప ఓర్పు కలిగినటువంటి తండ్రి ఈ లోకంలో ఎవరున్నారు మనిషి అంటే మన యేసయ్య. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసయ్య అంట ఓర్పుకు మారుపేరంట, మారుపేరు. ఎలాగంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. నేను ముగింపులోకి వచ్చేసానమ్మా. 53:7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు ఎలా మౌనంగా ఉండునో అతడు నోరు తెరవలేదు. చాలు. ఎవరు అతడు? ఎవరు ఆ అతడు? యేసయ్య. ఆమేన్ చెప్పండి అందరూ. యేసయ్య అంత శ్రమలన్నీ అనుభవించి కూడా నోరు తెరవలేదు. ఆయన్ని దూషించారు, నోరు తెరవలేదు. గడ్డం పట్టుకుని పీకారు, నోరు తెరవలేదు.
ముళ్ళున్నటువంటి మేకులు ఉన్న కొరడాలతో కొట్టే ముళ్ళంతా చీరుకుపోయింది, నోరు తెరవలేదు. ఎలా ఉన్నాడంట? బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలా ఉంటుందో అలా మౌని అయి ఉన్నాడంట ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్న యేసయ్య మనం వారసులం. మనం ఆ వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తాం. మన వేష భాషలు తప్పకుండా మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు క్రైస్తవులరా, వీళ్ళలో సమ్ చేంజ్ ఉంది, వీళ్ళ ఆ వేషధారంలోనే ఒక పద్ధతిగా ఉన్నారు. వస్తున్నారు, ఆరాధనకి వెళ్తున్నామంటే మన చేతులు ఏముంటుందమ్మా? బైబిల్ లేకుండా ఎప్పుడన్నా మనం ప్రార్థనకు వచ్చామా? రావు. ఎందుకంటే మన తండ్రి మనకి నేర్పిన పాఠాలు అవి. మన తండ్రి మాకు కొన్ని నేర్పితే మేము మీకు నేర్పుతున్నాం. అందుకనే ప్రతిసారి కానీ కాకపోయినా అప్పుడప్పుడు మీరు ఎవరు ఎంతమంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చారు అని నేను అడుగుతూ ఉంటా. చాలా మంది చూపిస్తారు పాపం తెచ్చినట్టుగా. ఒక్క ఆరాధనకే మందిరానికైనా బైబిల్ తేవాల్సింది. మనం ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళినా అది 3వ రోజు జ్ఞాపకార్థ కూడిక గాని, 9వ రోజు ఆదరణ కూడిక గాని, 1 సంవత్సరం అయిపోయిన జ్ఞాపకార్థ కూడిక గాని, బర్త్డే పార్టీ గాని, పెళ్లికైనా సరే మీలో ఎంతమంది పెళ్లికి బైబిల్ తీసుకెళ్తారమ్మా? మీరు నిజంగా చెప్పండి. ఈ రోజుల్లో ఎలా నేర్పిస్తున్నారంటే దైవజనులు వాళ్ళ బైబిల్ అసలు వచ్చిన వాళ్ళు ఊపుకుంటూ వస్తుంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పెండ్లి కుమారుడు వస్తున్నాడమ్మా. ఆ పెళ్లి కుమార్తె పరిశుద్ధ గ్రంథం పట్టుకొని అలా వస్తున్నారు స్టేజ్ మీదకి. ఆహా, ఇటువంటి సంఘాల్లో కదా మనం ఉండాల్సింది. వాళ్ళ దైవజనుడు ఎంతగా వాళ్ళని గోజాడి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఆ స్థాయికి ఎదగగలిగారు. ఈ మాటలు నువ్వు అటు పోయి ఆ పక్కన వాడు బబ్బులు గారితోటో లేకపోతే వాడెవడు దినేష్ గారితో మాట్లాడతా ఆ మెట్ల మీద కూర్చుంటే ఈ మాటలు నీకు ఎక్కుతాయా? వికిగా ఈ విలువైన మాటలు నాదా, ఈ విలువైన మాటలు అంతకుముందు నువ్వు వినుండకపోవచ్చు. నువ్వు ఎట్టైనా బతుకు, యవ్వనుడు రా, యవ్వన కాలంలో కాకపోతే ఇంకెప్పుడో అనుభవిస్తావు కానీ అంటుంటాడు వాడు చెవులో వచ్చి. ఎవడాడు? ఎట్ట తెలుసు నీకు? నానా చక్కగా డ్రమ్స్ కొట్టారు, చక్కగా రిథం ఇచ్చారు. అయిపోయిన తర్వాత మేము ఇంతవరకే ఆ స్టార్ చేయడం వరకే, ఈ రైటింగ్ పెట్టడం వరకే కాదురా, వీటన్నిటిని మించింది వాక్యం. ఎందుకంటే దేవుడు నీతో నాతో డైరెక్ట్ గా మాట్లాడే సమయం. అంత మంచి సమయాన్ని మనం ఎలా పోగొట్టుకుంటాం? కనుక శ్రమలన్నీ దేవుడు పడుతూ కూడా ఓర్చుకున్నాడు. ఎందుకోసము? యేసయ్య ఎందుకోసం ఓర్చుకున్నాడు? అది దేవుడు అనుమతిస్తే ఓర్చుకున్నాడు. కానీ యేసయ్య కూడా ప్రార్థన చేస్తూ ఇక గెత్సెమనే తోటలో ఇంకొద్ది గంటల తర్వాత పట్టబడతాడు ఆయన. బేస్తవారం రాత్రి కదమ్మా, గురువారం రాత్రి. చెప్పండి, ఏమని ప్రార్థన చేశాడు? ఏంటా గిన్నె? ఆయనకి తెలుసు కదమ్మా, ఆయన వచ్చాడు అనుభవించడానికి. అటువంటి యేసయ్యని షేక్ చేశాడు తెలుసా వాడు. ఒక్కసారి శోధించాడు వాడు అపవాది. కానీ అంటున్నాడు, అడిగిన వెంటనే నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించు. అయినా వెంటనే అయినా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమె ఆ స్థాయిలో మనం ఎదగాలి తల్లి. ఆ స్థాయిలోకి మనం ఎదగకపోతే అక్కడికి పోలేం. ఇక్కడికి మాత్రం గ్యారంటీకి పోతాం. ఎక్కడికి? పాతాళాలు. ఇక నరకం అంటే అప్పుడు దానికి ఒక అధిపతి సైతాను గాడు ఇంకా చెవులేసుకొని హోర్లేసుకొని నల్ల డ్రెస్ వేసుకొని ఇక అంటా ఉండడు. వాడు కూడా మనతో పాటే కాల్తా ఉంటాడు. అయిపోయింది ఇక తీర్పుది. వాణ్ణి కూడా తోసేస్తాడు అంతే. నిత్య నరకాగ్ని. కనుక
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండగ రోజుల్లో పరిశుద్ధంగా ఉందాం. కీడుకు ప్రతి కీడు చెయ్యనే వద్దు. మేలు చేసిన వారికి మేలు చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. స్వీట్ దానా, సారీ పింకి దానా, నీకు కీడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేయాల. ఇంకో వ్యాఖ్య ఉంటుంది, మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తారమ్మ వాళ్ళు, వాళ్ళని ఏమనాల? మేలు చేసుకుంటున్నారు, మేలు పొంది వాళ్ళకి కీడు తలపెడతాడు. భయంకరం తల్లి, భయంకరం. ఇటువంటివి చెప్పరు. నువ్వు ఏమైనా చేసుకో, అదో బాగుంది ఇచ్చి అక్కడే కుక్క పిల్లకి పిల్లి పిల్లకి కూడా కవర్ పెట్టు. విన్నారా? నేను పెట్టానుగా రీలు. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కవర్లు తేవాలి. మీ ఇంట్లో ఎంతమంది? 5 5 కవర్లు తేవాలంట, మంచి కానుకలు పెట్టి. ఒకవేళ నువ్వు పిల్లి ప్రియురారివి, బాగా చక్కగా అంటుంటే దాన్ని ఎక్కించుకొని మూతంతా నాకిచ్చుకుంటూ చండాలంగా ఆ బొచ్చంతా ఇట్ట పడతా, ఏం దరిద్రం మాది? మనుషుల మూతులు కుక్కలు నాకొచ్చా? ఎరా, మీ ఇంట్లో కూడా కుక్కలు ఉన్నాయా ఓబులుగా? జాగ్రత్తగా ఉండండి తల్లి. మనం కొంచెం ఇప్పుడు చెప్తున్నా, మీ సేవకుడికి కూడా ఒకప్పుడు కోపం ఎక్కువే. ఈ కోపం ఏంటంటే, నా దగ్గర మీరు చూస్తే కోపం, అది కోపం కాదు. నా తారాస్థాయి కోపం చూస్తే మీరు పారిపోవడమే. ఇంకా సంఘము లేదు, నాకు భక్తి లేదు నాయనో అని. అలాంటి వాడిని ఎంత తగ్గించాడో ఇందిరాంటికి బాగా తెలుసు. ఎస్, షీ సా మై టాప్ మోస్ట్ యాంగ్రీ. చూసింది తను. అప్పుడు నేను నామకార్థపు క్రైస్తవుణ్ణి. కానీ ఎలా చేంజ్ వచ్చింది? ఒక్కరోజు రాలేదమ్మా. ఆయన డింగ్ అని ప్రత్యక్షమే, నా బిడ్డ నా పరిచయం చేయి డింగ్ అని కొట్లా. తోబాడమ్మా, ఒక 20 సంవత్సరాలు తోబాడు. అప్పటికి ఈ మాత్రం నాకు ఇంకా తృప్తి లేదు, ఇంకా మారాలి, నేను ఇంకా తగ్గించుకోవాలయ్యా, ఇంకా ఎవరికైనా పేదలకు సహాయం చేయాలయ్యా. మీలో ఎంతమందికి పేదలకు సహాయం చేసే తత్వం ఉంది చెప్పండి? 1 రా ఓబులేసి 2. ఎందుకుంటాయి నాయన? వచ్చినట్టు గుట్టుకుని మింగేస్తుంటావు. జ్యూస్ బండి 30 రూపాయలు వస్తే జ్యూస్ బండి పెట్టేస్తావు. నీకు 30 వస్తే 3 రూపాయలు దశం భాగొత్తి. మీకు నేర్పిస్తున్నా నేను, పెద్దవాళ్ళని ఎప్పుడో వదిలేసా. అది మీ ఇచ్చాపూర్వకమైన కానుకలమ్మ. నువ్వు 10,000 వచ్చిందనుకో 1000 రూపాయలు తీయమని నేను చెప్పటంలా. తీస్తే మంచిదే, తీయకపోయినా మీరు నరకానికి పోరు. నేను చెప్తున్నాను కదా, దశం భాగం తీయకపోతే మీరు నరకానికి పోరు తల్లి. కానీ ఇచ్చాపూర్వకమైన కానుక కూడా తీయకపోతే అప్పుడు పోతావు. ఎందుకు? అక్కడ అడుగుతాడు. ఇప్పుడు మీ పాస్టర్ చెప్పాడమ్మా, 1,00,000 రూపాయలు వస్తే 10,000 తీసి ఆ పాస్టర్ గారికి కాదు, సంఘానికి వెయ్యాలి. మీరు సంఘానికి వెయ్యాలి. పాస్టర్ గారు పాపం మిమ్మల్ని కరుణించి ఆయన మీ మీద ఎక్కువ భారం పాపకుండా మీ ఇచ్చాపూర్వకమైన కానుక నువ్వు 10,000 వేయాల్సిందానివి 1,000, 2,000 లేకపోతే 50%, 5,000 వేస్తే పర్వాలే. అసలు మొదటికే మోసం తెచ్చుకో మోసం. దానికి పెడతారు. ఆదివారం వీడు 1,000 రూపాయలు లేదే వీడు బయటకు పోడు. భర్తలారా, ఇంటి యజమానులారా, ఎందుకు? అక్కడ మటన్ కొట్టుకుపోతాడు. 40 నిమిషాలు నుంచుంటే గానీ ఆడు కొట్టడు. ఎందుకు? అంత రష్, మోసం. అదే చర్చిలమ్మా, వాక్యం 5 నిమిషాలు ఎక్కువైందనుకో వీడు చూస్తుంటాడు. మరే దుర్మార్గుడా అని నేను అంటలేదు, కానీ దేవుడు అనొచ్చు పైకి పోయినాక, నైనా దుర్మార్గుడా, నా బుద్ధి బిడ్డ, 5 నిమిషాలు ఆ వాక్యం అంటే నేనే కదరా, నన్నే కదా ప్రకటిస్తున్నాడు అబ్బాయి మీ పాస్టర్. నువ్వు టైం ఎందుకు చూసావురా?
కొంతమంది అయితే టైం చూసినా మాకు వార్నింగ్ ఇస్తారు, కొంతమంది అసలు లేచి వెళ్ళిపోతారు. అవునమ్మా, ఆ లాతరం చర్చిలో చూశాను నేను. మళ్ళీ ఆయన లేచి అందరికంటే ముందు లేచి వెళ్ళిపోయేది. వాక్యం ఒక పొంగ ఆయన సంఘ పెద్ద. మీ ఆర్సీఎంలో కూడా ఉన్నారు కదా ఇట్లా సంఘ పెద్దలు, ఉండే ఉంటారు. కనుక మనకి ఈరోజు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటి? ఓర్పు. ఓ భార్యలారా జాగ్రత్త, వాడిని గాయపరచొద్దు. మరి ఒక కన్ను 2 పళ్ళు ఊడిపోయి చేతి కట్టుకొని ఇలా వద్దు. అలాగే భర్తలారా మీరు కూడా నాయన మరి అంత టూ మచ్గా బాధించొద్దు. సహనం. దేవుడు ఒకవేళ నా భార్యలో ఎంత సహనం ఉందో చూసేదానికి నన్ను ఈ విధంగా రెచ్చగొట్టాడా అని, ఒకవేళ నువ్వు కాదు ఇది దేవుడి ప్రేమ కాదు, నా కడుపులో బట్ట ఇట్లా తీర్చుకున్నానంటే అక్కడే ఒక చిన్న ప్రార్థన చేసుకో, క్షమించిన ఆయన, ఏదో నేను తొందరపడ్డాను అడుగు. అడిగితేగా మనం తప్పులు చేస్తాము, పాప క్షమాపణ ప్రార్థన చేసుకోము, మళ్ళా పరలోకం కావాలంటాం. ఎట్లా కీర్తి? ఎలా సాధ్యం ఇది? సరే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనకిచ్చిన వాగ్దానం ఏంటమ్మా? బాధపడుతున్న వారికి ఆ గాయాలంట ఆయన బాగు చేస్తాడంట, తీరుస్తాడంట. తర్వాత రెండో నీతి గల వాక్యము, హెచ్చరికతో కూడిన వాక్యం ఏంటంటే మనము ఓర్పుతో ఉండాలంటున్నారు. కనుక అటువంటి కృపలు మనందరినీ ఆ దేవాది దేవుడు నడిపించును గాక. మనకిప్పుడు ప్రార్థన అయిన తర్వాత మంచి ఆహారం ఉంది, రొయ్యల బిర్యానీ. కాబట్టి ఎవరేం బాధపడొద్దు, కొంచెం ఆకలి అవనివ్వండి. ఒక 5 నిమిషాలు లేట్ అయితే తర్వాత దాన్ని దంచొచ్చు. ఓకే, ప్రార్థన చేసుకుందామా? ఏంటి మీరు బాగా మారిపోయారు. ప్రార్థన అంటే ఏం? అది కాదు ఈ ప్రార్థన. ఒప్పుకోలు ప్రార్థనకి ఏం చేయాలా? మోకరించాలి. పెద్దవాళ్ళు మోకరించిన వాళ్ళు నుంచుంటే చాలు. ఆ నుంచోడం కూడా కొంచెం ఇబ్బందికరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే నో ప్రాబ్లం, మిమ్మల్ని వదిలేస్తున్నాను. వీళ్ళకేంటమ్మా, మీకంటే రిలాక్స్ కూర్చొని జయభయ తొందరగా అన్నట్టు చూస్తున్నారు నన్ను. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవా, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రైక దేవ, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించిన డిసెంబర్ మాసము పండగ మాసములోని మొదటి శుక్రవారపు ఆరాధన, అద్భుత ఆశీర్వాద కుటుంబ స్వస్థత ఆరాధనలో, ఉపవాస కూడికలో మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చారు. విజ్ఞాపన ప్రార్థనలు చేసుకునే ధన్యతనిచ్చారు. పాటల ద్వారా నాయన ఉజ్జీవంగా మిమ్మల్ని కీర్తించుకునే ధన్యతనిచ్చారు. నీ చక్కటి వాగ్దానాన్ని మాకు ఇచ్చారు. నీ మంచి మాటలు మాకు నేర్పించారు. మా జీవితంలో మమ్ములను పరలోక రాజ్యం వైపు నడిపించే ఈ యొక్క వాక్యమును బట్టి నీకు కోటి కోటి వందనాలయ్యా. మీరు సెలవివ్వనిదే మాకు ఏది జరగదు నా తండ్రి. మా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాని పడదు నా తండ్రి. ఏదైనా నీ అనుమతి ప్రకారమే జరుగుతుందని మేము నమ్ముతున్నాం. కానీ ఆ శ్రమలో నా యేసయ్య నన్ను పరీక్షించుటకు ఇచ్చాడేమో అనుకొని దావీదు ఓర్చుకున్నట్టుగా మేము కూడా ఓర్పు చెంది, ఓర్పు సహనము కలిగి నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చబడదుముగాక. క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. అలాగే ఈరోజు భోజనం ఏర్పాటు చేసినటువంటి నీ ప్రియకుమార్తె, మరి సహోదరి, ఈ సంఘములో మరి ఆంటీగా, అక్కగా పిలువబడుతున్నటువంటి జయశ్రమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయినా ఆ బిడ్డకు, ఈ సంఘానికి ఎప్పటి నుంచో అల్పాహారం కాకుండా ఒక భోజన పదార్థం పెట్టాలని, తన చెల్లి మోకాళ్ళు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగిన దానికి మరి కృతజ్ఞతగా ఇవ్వాలని అనుకుంటున్నారట. అది ఈరోజు నెరవేర్చుకునే ఒక మంచి నడిపింపునిచ్చారు. తన కష్టార్జితమును వెచ్చించింది నాయన. ఆ బిడ్డకు తిరిగి 100 ప్రతిఫలము ఆశీర్వాదము దయచేయండి. దానికంటే ముఖ్యముగా ఆ దగ్గును కంట్రోల్ చేయండి. ఎస్ మై లార్డ్, ఈరోజు
ఆ బిడ్డ చక్కగా ఏ ఆటంకము లేకుండా, ఏ దగ్గు ఆటంకపరచకుండా ప్రార్థన చేయగలిగింది, విజ్ఞాపనలు చేయగలిగారు. మీకే కీర్తి, ఘనత, మహిమ, ప్రభావములు పొందుకుందురుగాక నాయనా. అలాగే నా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో యవ్వన కుమారులు కుమార్తెలు ఉన్నారు. నీ మాటలు విని వారు ఆశీర్వదించబడులాగున, మారు మనసు పొందులాగున. బాప్తిస్మ లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు నేను, ఆ పరలోక రాజ్యములోనికి నేను ప్రవేశించను. కాబట్టి భయము కలిగి నా తండ్రి, భయము ఏదో ఒక రోజు ఈ లోకం విడవాలి. అది ఈ రోజా, రేపా, ఇంకో సంవత్సరమా, ఇంకో 100 సంవత్సరాల తర్వాతనా, ఎప్పటికైనా ఈ లోకము విడవలసిందే. కానీ విడిస్తే 2 ప్రదేశాలు ఉన్నాయి, ఒకటి నరకము, ఒకటి పరలోకము. నాయన ఆ 2 కూడా క్రియేట్ చేసింది మీరే గనుక మేము పరలోకంలో ఉండుటకు మమ్మల్ని శుద్ధీకరించండి, మమ్మల్ని తరబీదు చేయండి. మీ మాటల ద్వారా మాలో ఉజ్జీవాన్ని కలుగ చేయండి. మాలో ఉన్న మస్టు, ఆ మలినము, ఆ యొక్క నాయన బ్యాడ్ చూపులు నా తండ్రి, బ్యాడ్ ఆలోచనలు, వాటన్నిటి నుంచి మా యవ్వన కుమార్తెలకు కుమారులకు విడుదల కలుగ చేయండి. లోకమును చూపిస్తూ పీడిస్తున్నటువంటి సర్వ విధములైనటువంటి సాతాను శోధనలు మా యవ్వన కుమారులు కుమార్తెలు విడిచి పారిపోవును గాక. నాయనా, నీ దాసుడిగా, నీ పనివాడిగా, నీ సేవకుడిగా ఈ సంఘాన్ని కాయమని అప్పజెప్పిన బాధ్యతను మరి పరిపాలిస్తున్నటువంటి నీ యొక్క విశ్వాసిగా నా నోటి మాటను స్థిరపరచండి. కంచె వేయండి నాయనా మా బిడ్డల చుట్టూ. నీ కంచె అది ఎవడు దాటలేడు నా తండ్రి. కనుక ఈ నా ప్రార్థనను మీరు ఆలకించి వేరులతో నింపమని, మరలా ఆదివారము, మొదటి ఆదివారము బలలో మరి మేము పాలు పంచుకోబోతున్నాం. అందరికీ మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వండి. సుకన్యకు మీరు ఇచ్చిన ఆ చక్కటి నడిపింపును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డకి ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి మరి ఆ జ్వరం నుంచి విడుదల కలుగు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విజయ్ కుమార్ గారిని, ప్రకాష్ని జ్ఞాపకం చేసుకోండి, సాల్మన్ని జ్ఞాపకం చేసుకోండి, శ్రీనివాస్ని జ్ఞాపకం చేసుకోండి, రవికుమార్ని జ్ఞాపకం చేసుకోండి, జయశ్రీ అక్క దగ్గు విషయమై జ్ఞాపకం చేసుకోండి. చరిత్ నాయన చిన్న బిడ్డ నా తండ్రి, సంఘంలో వాడు ఉంటేనే ఒక సంతోషం నా తండ్రి. వాడి మధ్య త్వరగా ఆ జలుబు లేకపోతే దగ్గు లేకపోతే స్వల్పమైన జ్వరమును పాలన పడుతున్నాడు కనుక వాడి మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. క్షేమాభివృద్ధి దయచేయండి. జరూష నీ ప్రియకుమార్తె ఆరోగ్యం విషయంలో మీరే కాపుదలనివ్వండి. హేమంత్ని ఆ బిడ్డనిద్దరిని మరి అక్కడ చలి అధికంగా ఉంటుంది కనుక ఆ చలి ద్వారా ఏ ఆటంకములు రాకుండా మీరే కృప చూపించండి. వరకుమార్ గారిని స్వస్థపరచండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న యశ్వంత్, ప్రవీణ్, ప్రైజ్ సందీపులను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే క్యూటి తల్లి కూడా ఫైనల్ ఇయర్ నాయన నీ కృపలో ఇక్కడి దాకా వచ్చింది. తన ఎయిమ్ ఏంటో మీకు తెలుసు, తన గురేంటో మీకు తెలుసు. క్యాంపస్ సెలక్షన్ లో ఒక చక్కని ఉద్యోగంలో ఆ బిడ్డ స్థిరపడాలని ఆయన ఎన్నో సంవత్సరాలుగా మరి నీ సన్నిధిలో కన్నీరు గార్చి అడుగుతుంది. మీరు తోసిపుచ్చరని మాకు తెలుసు, కానీ మా బాధ్యతగా మేము అడుగుతున్నాం. అలాగే పింకీ, విక్కీ, దినేష్, గౌతమ్ ఈ నలుగురికి నా తండ్రి సరైనటువంటి ఉద్యోగములు మీరు దయచేయండి. సోను కూడా నా తండ్రి చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది. నీ చిత్తమైతే ఆ బిడ్డకు ఒక స్టెప్ అప్ ప్రమోషన్ దయచేయమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్ములను నింపమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు మా నిజ ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము
ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్ లో మనల్ని సపోర్ట్ చేస్తున్న వారికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. కానుకలు సేకరించబడతాయి.